విష్ణుప్రియ అనుకుంటా చూంటే కాలేజీ లేక నాకు అసలు భలే అనిపించింది, భలే ఇంట్రెస్ట్ వచ్చింది తెలుసా. విష్ణుప్రియది ప్యాంటిచీలు అయితే ప్రేరణ వచ్చి అంటది, ఒరే నువ్వు ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నావు తెలుతున్నారా సాలే అంటుంది. అంటాడు ఎవడు పృథ్వీగాడు, నేను ఇలాగే ఆడతా, నేను ఇలాగే ఆడతా, నా ఆట ఇదే, నేను ఇలాగే ఆడతా. అమ్మో వాళ్ళ అసలు ఫైట్ అంటే నిజంగా ప్రభావతి 2.0 పిచ్చ పీక్స్ గురు. రాత్రి ఎపిసోడ్ తో బిగ్ బాస్ 6 బిలియన్స్ కాదు 10 బిలియన్స్ వెళ్ళిపోయిన ఆశ్చర్యపోతుంది. అంత బాగుంది సిరీస్ మొత్తం. సో ఎవరు ఎలిమినేషన్స్ లో ఇప్పుడు నాకు నేను అనుకున్న వాళ్ళందరూ కూడా, నేను చెప్తున్నాను కదా, ఓటింగ్ అంతా తారుమారు అయిపోయింది అభయగడ్ వల్ల, ఈ పనికిమాలినోడు వల్ల, ఈ ఉపసం క్యాండిడేట్ వల్ల మొత్తం. నిజం బస్ వాడు ఉపసం ఉందాడికి గేదె రూపునట్టు రూపుతున్నాడు. వాడు స్టోర్ రూమ్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోమన్నప్పుడు, బిగ్ బాస్ మొన్న బెలూన్ గేమ్ అబ్జర్వ్ చేశారా మీరు లేదా? బెలూన్ గేమ్ లో ఏమైంది, వాడు యష్మి ఫైట్ చేస్తున్నా ఫుడ్ కోసమే మేము ఫైట్ చేసేది అది అని. అక్కడ ఏం చేశాడు, ఇద్దరిదే తప్పు ఉంది. వాడి స్టిక్ ఇరిగిపోయింది, వెనకాల బెలూన్ ఉంది, ఇద్దరు గెలిచినట్టే అక్కడ నిజంగా యాక్చువల్ గా చూసుకుంటే గేమ్. కాబట్టి బిగ్ బాస్ ఏం చేసి సమానం చేశాడు. మీరు కాంతారా టీం మీరు ఓడిపోయినందుకు మీకు జనరల్ స్టోర్కి వెళ్ళాలి, బిగ్ బాస్ నిఖిల్ టీం ఏమో సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చు, ఏదోటి ఇద్దరు ఒక చోటకే, కాకపోతే అలా పేర్లు పెట్టాడు. అక్కడ సమానమైన న్యాయం చేశాడు ఆ రోజు. ఎందుకంటే ఇద్దరు ఏడుతున్నారు, ఇద్దరు గెలిచినట్టే అని బిగ్ బాస్ న్యాయం చేశాడు. ఎవరు తెచ్చిన సామానం వాళ్ళ స్టోర్ లో పెట్టుకోండి అని గ్యాస్ గడి పెట్టాడు చిచ్చు. గ్యాస్ లిమిటెడ్ గా వాడాలి. ఇంకోటి చెప్తున్నా, మధ్యలో ఇంకోటి జరిగింది, ఈ రోజు జరిగింది, రాత్రి జరిగిందే, గ్యాస్ 1 by 1 వాడుకోవాలని చెప్పాడు. అది కూడా 1.5 గంట అనుకుంటా. తక్కువ చాలా తక్కువ టైం ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళంటే అబ్బాయి కూడా అంటాడు, మేము టిఫిన్ చేసుకుంటామా, మీరు లంచ్ చేసుకోండి అంటే, నువ్వు ప్రతిదీ ఎలా ఒప్పేసుకుంటావు నిఖిల్, నీకు అసలు బుర్ర బుద్ధి ఉందా అంటుంది సోనియా రెచ్చగొట్టే శాస్త్రంలో మామూలుగా లేవురా నాయన, ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతుంది. అసలు ఫస్ట్ ఒక డీల్ చేసుకున్నారు, అబ్బాయి నిఖిల్ ఒక డీల్ చేసుకున్నారు. ఏమని, ఈ రోజు నుంచి మరే మీ గుడ్లు సరే మీరు రాము, మీరు ప్రొటెక్ట్ చేసుకుంటాం, మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, ఎవరి దారే ఈ వద్దు, ఫిజికల్ అయిపోతుంది, ఈ ఫిజికల్ వద్దు, మనకి మాక్సిమం సైలెంట్ గా ఉండి ఆడుకుందాం అని చెప్పాడు. చెప్పినప్పుడు వదిలేయాలి. అక్కడతో ఈ సోనియా వెళ్ళి మళ్ళీ, నువ్వు ఎందుకు అలా ఒప్పేసుకుంటావు ప్రతిదీ, నేను అలా మ్యానిపులేట్ చేస్తున్నారా, నీకు తెలియట్లేదు బుర్రలేనోడా అంటుంది. నిఖిల్ వీడికి ఏం మాట్లాడో తెలియట్లేదు, ఇదేంట్రా నన్ను తగులుకుంది అనుకుంటున్నాడు. వాడు అలా అనేసి వెళ్ళి గుడ్లు దొబ్బుకొచ్చేసింది. అసలు సోనియాతో మొదలైంది గేమ్. సోనియా అంటే ఇక్కడ బాగా ఆడిన అటు ఆడపుల్లు ఇద్దరు, ఇటు ఆడపుల్లు ఇద్దరు, ఇటు ఏమో విష్ణుప్రియ సోనియా, వాళ్ళిద్దరూ గుడ్లు గడ కానీ పెద్ద ఆటలేదు, నో ప్రాబ్లం. కానీ ఎవరికాలే టాస్క్, సీరియస్ టాస్క్ వచ్చేసరికి సీతను కూడా ఆబ్వియస్లీ మన పృథ్వీ కూడా చెయ్యి అనుకుని ఇక్కడ పట్టేసుకున్నాడు. నిజం గుడ్లు అనుకున్నాడు. అదే నేనే వేరేగా అంటలా, ఎవరిని తప్పు చేయట్లా, గుడ్లు అనుకున్నాడు. ఒరే నువ్వు ఎక్కడ పట్టుకున్నావు చూడరా అంటుంది పైకి. నాకైతే మళ్ళీ పెద్ద కామెడీ అనిపించిందమ్మా. రాత్రి మొత్తం ఓవరాల్ గా బ్లడ్ హీట్ వస్తుంది, గేమ్ మొత్తం అదిరిపోయింది. బిగ్ బాస్ సీజన్ అన్నిట్లో కంటే బెటర్ దాన్ సీజన్ ఇది, బెటర్ దాన్ డే కూడా. నెక్స్ట్ ఇదే చెత్త సీజన్ అన్నది ఇప్పుడు బెటర్ అమ్మో మామూలు బెటర్. ఇలాగే 2 రోజులు కంటిన్యూ చేయమని ప్రభావతి 2.0 అని మామూలుగా ఉండదు బస్సు. నేను చెప్తాను లేదు స్టిల్ కంటిన్యూ. రెడ్ గుడ్ టాస్క్ ఉంది కదా, అది ఒకటి తెలియాలి. ఇప్పుడు లాస్ట్ ఎండింగే చెప్పాను ఇందాక మీకు, ఆడు పృథ్వీ గాడి అన్ని అయిపోయిన తర్వాత కౌంట్ అయిపోయిన తర్వాత రెడ్ కూడా తీసాడు కదా, నిఖిల్ తీసుకొచ్చి దాచేసాడు దాన్ని, ఒక డస్ట్బిన్ కవర్ లో దాచేసాడు. తర్వాత లాస్ట్ లో మన ఈ గుడ్లో పంచాయతీ మొత్తం ఇంకా స్టిల్ అప్డేట్ లో ఉంది. అంటే రేపొద్దున కూడా ఏం జరుగుతుందో చూడాలి. ఆ రెడ్ గురించి మన సంచాలక నబీల్ ఉన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ గెలిచారు కదా వీళ్ళు నిఖిల్ వాళ్ళు, 265 గుడ్లు, వాళ్ళేమో 25. ఈ 225 25 కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకొక సభ్యుని తీసేయమన్నాడు బిగ్ బాస్. ఆల్రెడీ నబిల్ పోయారని ఇద్దరు ఆడపుల్లు ఆడుతున్నారు, మళ్ళీ ప్రేరణని తీసేశారు. ప్రేరణ మటుగా నాకు తెలుసా, మీరు ఏడవలేరు, మీ దగ్గర సత్తా లేదు అంటుంది. వాళ్ళు రెచ్చగొట్టేస్తుంది తెలుసా నిఖిల్ గడు అంటే. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో, యష్మి, ఉపసోడు, అదే అభయ్, ఇంకెవరున్నారో ఆదిత్యం గురించి చెప్పాలబ్బా. పాప మా వయసు సహకరించలేదు, కానీ వయసు సహకరిస్తే ఒక్కొక్కడిని ఇస్తే అవతల పడేస్తాడు. బాబు రొప్పుతున్నాడు, అప్పుడప్పుడు అవుతుందేమో బాబు, అంత పక్కన ఉండరు బాబు అనిపించింది నాకైతే. వెల్ ప్లేడ్ సపోర్ట్ చేస్తున్నాడు, ముద్దులు ఇచ్చేస్తాడు, ఆయనకి అలవాటే అది.